చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్న హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ వచ్చే ముందే కొన్ని రూమర్స్ వచ్చాయన్నమాట. 2 వెర్షన్స్ లో రావచ్చు అని చెప్పి. సో అనుకున్నట్టు 2 వెర్షన్స్ లో రిలీజ్ చేశారు. ఒకటి గ్రీన్స్ వెర్షన్, ఇంకొకటి బ్లాక్స్. అలానే ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి ఖచ్చితంగా చూస్ చేసుకోవాలని కూడా చెప్పేశారు. పర్సనల్లీ నాకైతే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని టిరియన్ లానిస్టర్ క్యారెక్టర్ బాగా ఇష్టం. బట్ ఆరెంజ్ క్యారెక్టర్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో ఏ క్యారెక్టర్ కి కనెక్ట్ కాలేదు. బట్ నేనైతే బ్లాక్ సపోర్టే. ఇక ఈ 2 ట్రైలర్స్ లో ఉన్న డీటెయిల్స్ ఏంటి, సీజన్ 2 లో మనం ఏం చూడబోతున్నాం అనే దాని గురించి ప్రతిదీ క్లియర్ గా బ్రేక్ డౌన్ లో చూసేద్దాం. పోతే స్టార్టింగ్ సీన్ బట్టి మనకైతే ఈ సీజన్ 2 స్టార్టింగ్ లోని రెనేరా డ్రాగన్ స్టోన్ నుండే తన వార్ని అయితే మాత్రం డ్రిన్స్ మీదకి డిక్లేర్ చేస్తుంది. పోతే దాంతో ఇక్కడ ఒక ఫ్యూనరల్ జరుగుతుందని కూడా మనకు కనిపిస్తుంది. అయితే యాక్చువల్ గా సీజన్ 1 ఎండింగ్ లో తనకు ఒక బేబీ చనిపోయింది కదా, సో దానికి సంబంధించింది అనుకుంటున్నాను. ఆ తర్వాత సీన్స్ బట్టి మనకైతే రెనేరా స్ట్రామ్ సన్స్ దగ్గరికి వెళ్ళినట్టు కూడా కనిపిస్తుంది. ప్రీవియస్ టీజర్ లో కూడా రెనేరా అయితే మాత్రం స్ట్రామ్ సన్ దగ్గర కనిపించింది. దానికి రీజన్ ఏంటంటే లుసేరియస్ కోసం వెళ్తుంది. అండ్ యాక్చువల్ గా బతుకున్నాడని కాదు, డెడ్ బాడీని తీసుకోవడానికనే వెళ్తుంది అనమాట. బట్ అక్కడ లుసేరియస్ బ్రతికే ఉంటాడు, ఒక ఫిషర్ మ్యాన్ గా అని థియరీ కూడా ఉంది. బట్ తను బతికుంటే ఖచ్చితంగా పెద్దవారికి ఒక ఎమోషన్ అనేది కరెక్ట్ గా కనెక్ట్ కాదు కాబట్టి చాలా వరకు లుసేరియస్ చనిపోతేనే బాగుంటుందని కూడా నాకు అనిపిస్తుంది. బట్ అలానే ఆ థియరీ నిజమయ్యే ఛాన్స్ కూడా ఉంది మరి సీజన్ 2 లోని. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ లోని రెనేరా తన ఫాదర్ తనని సక్సెసర్ గా చూస్ చేసుకున్నాడని కూడా అంటుంది. ఈ స్టార్మ్స్ అయిన తర్వాత సైరెక్స్ ఒక క్యాసల్ వైపు వెళ్ళడం కూడా ఈ ట్రైలర్ లో ఒక షాట్ చూపించారు. ఇదంతా కూడా లుసేరియస్ గురించి వెతుకుతున్నప్పుడు. అలానే రెనేరా డైలాగ్ కంటిన్యూ అవుతూ తన థ్రోన్ మీద ఇప్పుడు ఏగాన్ కూర్చున్నాడు. అలానే డ్రాగన్ స్టోన్ లోని తన ఫ్యామిలీతో కలిసి కూర్చున్నారు రెనేరా. ఈ వార్ లో ఎలా అయినా సరే విన్ అవ్వాలి అని చెప్పి కూడా అంటుంది. మొదట్లో రెనేరాకి అసలు వార్కు వెళ్ళడం ఇష్టం ఉండదు, కానీ డేమోన్ మాత్రమే తనని ఫోర్స్ చేస్తాడు. బట్ ట్రైలర్ మొత్తంలోని రెనేరా చాలా యాంగర్, అంటే చాలా కోపంగా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు పుట్టబోయే బేబీ కూడా చనిపోయింది. దాంతో పాటు లుసేరియస్ కి జరిగింది విన్న తర్వాత ఇక ఖచ్చితంగా వారే. పైగా తన ఫాదర్ కూడా చనిపోయారు, తన దగ్గర నుండి థ్రోన్ కూడా లాక్కున్నారనే కోపంలోనే ఇప్పుడు రెనేరా ఉంటుంది. పోతే ఈ సీజన్ 2 లో మనకి రెనేరా అయితే మాత్రం తన కొడుకు లుసేరియస్ గురించి స్టార్మ్స్ ఎండ్ కి వెళ్లే ముందు సైరెక్స్ దగ్గరికి వచ్చే సీన్ లా ఉంది. రెనేరాకి తన కొడుకు ఏ విధంగా చనిపోయాడు అనేది స్టార్టింగ్ లో తెలుస్తుందా లేదా తర్వాత తెలుస్తుందా అనేది మనం సీజన్ 2 లోనే చూడాలి. పోతే మొత్తానికి ట్రైలర్ లో నార్త్ కి సంబంధించిన షాట్ ని చూపించారు. చాలా మంది అయితే మాత్రం నార్త్ గురించి అంతగా చూపించకపోవచ్చు, స్టాక్స్ గురించి అనుకున్నారు. బట్ మొత్తానికి ఇది వింటర్ఫెల్ లాగా వాల్ దగ్గర సీక్వెన్స్ లా ఉంది. యాక్చువల్ గా డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ టైమ్ లోని స్టాక్స్ అసలు బ్యాటిల్ లోని జాయిన్ అవ్వరు. వాళ్ళు తన వింటర్ ని పాస్ చేయడానికి ఆ ప్రాసెస్ లో ఉంటారు. తర్వాత ఏమాన్ కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్తాడు, ఆటో హై టవర్ ని మీట్ అవుతాడు. అయితే ఏమాన్ చేసింది అంటే వీళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళైతే అసలు యాక్సెప్ట్ చేయరు. కంప్లీట్ గా తప్పంతా ఇక్కడ ఏమాన్ దగ్గర ఉంటుంది, ఎందుకంటే ఒక మెసెంజర్ మీద అటాక్ చేశాడు కాబట్టి. తర్వాత సీక్వెన్స్ లో అయితే మాత్రం వెలరన్ అయితే రెనేరాని హెచ్చరిస్తున్నాడు, ఎందుకంటే వార్ లో ముందుగా మనం చంపాల్సింది ఆ పెద్ద బీస్ట్ ని, అదే వేగార్ ని. తర్వాత డేమోన్ కరాక్సస్ మీద వెళ్తున్నట్టు ట్రైలర్ ఎండింగ్ లో చూపించారు. దాని అర్థం ఏంటంటే డేమోన్ అయితే మాత్రం కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్తాడని చెప్పి రీసెంట్ గా లీక్ అయిన దాని ప్రకారం అయితే మాత్రం తను కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్తాడు. సో మరి ఎందుకు క్లారిటీగా మనకు తెలియదు, కానీ ఒక వేరే మారు వేషంలో అయితే కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్తాడు. దీనికి సంబంధించి గ్రీన్స్ ట్రైలర్ యొక్క సీన్స్ లో డిస్కస్ చేద్దాం, ఎందుకు డేమోన్ వెళ్తాడు అనేది. తర్వాత డేమోన్ కొంతమందిని హెచ్చరిస్తాడు, మీరు రెనేరాని అయితే మాత్రం క్వీన్ గా యాక్సెప్ట్ చేయకపోతే మీ ఇల్లు తగలబెట్టేస్తా అని. డేమోన్ గురించి తెలిసిందే, అంటే ఒక రూల్స్ పద్ధతులు ఏమి ఉండవు అనమాట. కంప్లీట్ యాంగర్ లో తను ఉంటాడు కాబట్టి తను తీసుకున్న డిసిషన్స్ అనేవి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేరు, అంత క్రూరంగా ఉంటాయి. తర్వాత రెనేరాలో కూడా మనం డెనేరెస్ ఫైనల్ సీజన్ లో ఏ విధంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో మారిందో అంతే విధమైన క్రూరంగా కనిపిస్తుంది అనమాట. ఎలాంటి పీస్ఫుల్ కామ్నెస్ ఉండదు, కంప్లీట్ గా రివెంజ్ తీర్చుకునే ఒక క్రూరమైన క్వీన్ గా మారుతుంది. తర్వాత డ్రాగన్ స్టోన్ దగ్గర బెలా మూన్ డాన్సర్ ని ట్రైన్ అవుతున్నాడు, అది రైడ్ చేయడానికి ట్రైనింగ్ అవుతున్నట్టు చూపించారు. మొత్తానికి ఈ డ్రాగన్ ని కూడా సీజన్ 2 లో చూపించబోతున్నారు. తర్వాత రేనిస్ అంటుంది, అసలు ఈ తగలబెట్టడం, నాశనం చేయడం, తర్వాత దాన్ని తీసుకోవడం, ఇంతటి దారుణం వెనకైతే ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. బట్ ప్రతి ఒక్కరు యుద్ధం ఎందుకు మొదలైందో మర్చిపోతారని అంటుంది. తర్వాత ట్విన్స్ ఇద్దరు మధ్యలో అయితే మాత్రం బ్లాక్ అండ్ గ్రీన్స్ ఈ విధంగా ఇద్దరు కూడా డివైడ్ అయిపోయి ఫైట్ చేసుకునే విధమైన సీన్స్ కూడా చూడొచ్చు. బట్ ఇద్దరులోని ఎవరు ఇక్కడ అనేది క్లారిటీ తెలియదు, ఇద్దరు ట్విన్స్ కదా. పోతే ఇక్కడ ద గ్రీన్స్ ట్రైలర్ ని చూద్దాం. ఇక్కడ ఎల్సన్ హై టవర్ నుండి తన పాయింట్ ఆఫ్ వ్యూ నుండి అయితే ట్రైలర్ స్టార్ట్ అయింది అనమాట. కంప్లీట్ గా కింగ్ అయితే మాత్రం తెలుసు, ఎందుకంటే ఇప్పుడు రీలంలో ఎవరు కూడా క్వీన్ అయితే మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఒక అమ్మాయిని ఖచ్చితంగా ఒక కింగ్ నే కోరుకుంటారు. కాబట్టి విసేరియస్ తన కొడుకు ఏగాన్ సక్సెసర్ గా చూస్ చేసుకున్నాడని అంటుంది. బట్ యాక్చువల్ గా విసేరియస్ చెప్పింది ఇక్కడ ఆమె అర్థం చేసుకోలేదు సరిగ్గా. విసేరియస్ తన డ్రీమ్ లో ఎలిసెంట్ నే చూసారని చెప్పి మెన్షన్ చేస్తాడు. విసేరియస్ ఏగాన్ ఎప్పుడు కూడా చూస్ చేసుకోడు, ఆ ఫీలింగ్ లో కూడా ఉన్నాడు. తర్వాత ఏగాన్ కింగ్ అయిన తర్వాత తనలో చాలా మార్పులు చూడొచ్చు. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే ఆటో హై టవర్ అయితే అంత కంఫర్టబుల్ గా లేడు, అంటే కింగ్ చేసిన దాని ప్రకారం అతనైతే హ్యాపీగా ప్రస్తుతానికి లేడు. తర్వాత కింగ్స్ ల్యాండింగ్ లోని చాలా మార్పులు మొత్తం గ్రీన్స్ కంట్రోల్ లోకి వచ్చే విధంగా కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఈ హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ లోని స్కార్పియన్ వెపన్ ని చూపించారు. ఇంతవరకు దీని గురించి మనకి కంప్లీట్ గా చూపించలేదు. అదే సెర్సీ లానిస్టర్ అయితే మాత్రం డెనేరిస్ యొక్క డ్రాగన్స్ ని అటాక్ చేయడానికి అయితే మాత్రం ఈ వెపన్ ని యూజ్ చేస్తుంది. మొత్తానికి ఈ డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ టైమ్ లో డ్రాగన్స్ ని ఎదుర్కొనే ఈ స్కార్పియన్ వెపన్ ని ఎవరు తయారు చేశారనేది కూడా మనకి మేబీ ఈ సీజన్ 2 లో చూపించవచ్చు. తర్వాత ఎలిసెంట్ అండ్ ఆటో మధ్యన డిస్కషన్స్ జరుగుతున్నాయి. అదేంటంటే ఇప్పుడు బ్లాక్స్ కోరుకునేది ఏంటి, రిలం లోని పీస్ అండ్ మంచి చేద్దామని చెప్పి తను క్వీన్ అవ్వాలని అనుకోవట్లేదు. ఇప్పుడు కంప్లీట్ గా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కంప్లీట్ గా రివెంజ్ తీర్చుకుందాం అనే మైండ్ సెట్ లో ఉంటారు. ప్రెసెంట్ తన కొడుకు చనిపోయాడు, ఈ కోపంలోని ఇప్పుడు థ్రోన్ ని కూడా లాక్కుందాం అనే ఈ రివెంజ్ ప్రాసెస్ లోనే వాళ్ళు ఉంటారని చెప్పి వాళ్ళిద్దరు డిస్కస్ చేస్తారు. మేబీ వీళ్ళిద్దరికి కూడా ఏమోన్ చేసిన పని తెలిసిపోయి ఉంటుంది. అండ్ ఏమోన్ ని వీళ్ళిద్దరు కూడా కంట్రోల్ చేయలేరు. దాంతో పాటు కింగ్ ఏగాన్ ని కూడా కంట్రోల్ చేయలేరు, ఎందుకంటే కింగ్ అయిన తర్వాత తన బిహేవియర్ కంప్లీట్ గా మారిపోతుంది. తన మదర్
యువతి చేతి నుండి కూడా తను చేదాటిపోయినట్టు కంప్లీట్ గా ఇప్పుడు జోఫ్రే క్యారెక్టర్ రెఫరెన్స్ అయితే మాత్రం మనం ఏగాన్ క్యారెక్టర్ లో చూపించవచ్చు. మొదట్లో తినైతే మాత్రం కింగ్ అవ్వాలని అనుకోడు, బట్ కింగ్ అయిన తర్వాత మతం ఎక్కిందేమో మరి ఎలా బిహేవ్ చేస్తాడు. అందుకని ఎలిసెంట్ ఇక్కడ తన కొడుకు చెప్తుంది, నిన్ను కింగ్ చేయడానికి ఎన్నో సాక్రిఫైసెస్ చేసాం, నువ్వేమో తలపగొడుతూ తిరుగుతున్నావు అన్నట్టు. మేబీ ఈ సీన్, ఈ కాన్వర్సేషన్ అయితే మాత్రం దీనికి ముందు జరిగే సీక్వెన్స్ లో అయితే మాత్రం టనల్ నుండి అయితే మాత్రం కొంతమంది అయితే అక్రమంగా కింగ్స్ ల్యాండింగ్ లోకి చొరబడుతున్నట్టు కనిపిస్తుంది. సో కింగ్ ఏగాన్ కి అయితే మాత్రం వాళ్ళు దొరికిపోయినట్టు కూడా తెలుస్తుంది. బట్ ఎవరు వెళ్ళారు అనేది మనకి క్లారిటీగా తెలియదు. బట్ ఇక్కడ ఏగాన్ అంటుంది ఏంటంటే, కింగ్ కి ద్రోహం చేసి దాన్ని అటాక్ చేద్దాం అనుకునే వాళ్ళకి నేను 100 times రిటర్న్ ఇస్తానని అంటున్నాడు. పోతే ఏగాన్ తన డ్రాగన్ సన్ఫైర్ తో అయితే మాత్రం వీళ్ళని ఎక్స్క్యూట్ చేసినట్టు కూడా ఈ తర్వాత సీక్వెన్స్ కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఎవరి రూల్స్ ఆర్డర్స్ ఏగాన్ పాటించడు. మొండిగా తను అనుకున్నదే చేద్దాం అనుకుంటాడు. అందుకనే వాళ్ళ మదర్ ఆ విధంగా చెప్తుందేమో, ఎంతో మందిని సాక్రిఫైసెస్ ఎంతో జరిగిన తర్వాత నువ్వు కింగ్ అయ్యావని. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో జోఫ్రే అంత సైకోపాథిక్ క్యారెక్టర్ కాదు, కానీ స్టిల్ ఇన్ని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ మదర్ మాట అయితే వినకపోవచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుండి చెప్పిన మాట అస్సలు వినకుండా అన్ని చిల్లర పనులు చేస్తూనే ఉంటాడు ఏగాన్. అసలు ఆ ఏగాన్ అనే పేరుకే తను అర్హుడు కాదని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ ఏగాన్ ఒరిజినల్ క్యారెక్టర్ అంత పవర్ఫుల్. తర్వాత ఎలిసెంట్, హెలెనా అండ్ మొత్తం ఫ్యామిలీ అంతా ఒక ఫ్యూనరల్ కి అటెండ్ అవుతారు. చాలా వరకు అయితే మాత్రం ఈ సెట్ ఫోటోస్ దగ్గర అంటే షూటింగ్ దగ్గర అయితే మాత్రం కొంతవరకు లీక్ అయింది సీన్ కి సంబంధించి. ఏదో క్లోజ్ రిలేటివ్ ఫ్యూనరల్ అంటున్నారు, బట్ ఇక్కడ ఎలిసెంట్ బాధపడుతుంది చాలా ఎక్కువగా. సో ఇది నాకు తెలిసి రిలేటివ్ గురించి మాత్రమే కాకుండా ఎవరో మెయిన్ క్యారెక్టర్ నే లేపేసి ఉంటారు. అది కంప్లీట్ గా ఇప్పుడు రెనేరా యొక్క అటాక్ అని చెప్పలేం. వీళ్ళ ఫ్యామిలీలోని గొడవ ఎవరో ఒకరు చనిపోయారని అనుకుంటున్నాను నేను. మేబీ ఎలిసెంట్ వాళ్ళ ఫాదర్ ఆటో హైట్ ఎవరా మేబీ చూడాలి. ఆ తర్వాత ఇందాక అసలు డేమోన్ కింగ్స్ ల్యాండింగ్ ఎందుకు వచ్చాడు, ఏ విధంగా వచ్చాడని దాని గురించి మాట్లాడుకున్నాం కదా. తను వేరే గెటప్ అంటే నార్మల్ క్లాత్స్ అయితే మాత్రం కింగ్స్ ల్యాండింగ్ వచ్చే టైప్ లో ఒక సీక్వెన్స్ గురించి రివీల్ అయిందనమాట. బట్ నాకు అనిపిస్తుంది ఆ సీక్వెన్స్, ఆ సీన్ ఏంటంటే ట్రైలర్ లో చూపించారు కదా, ఏమంటే అయితే మాత్రం తన అంకుల్ ఒకవేళ తన మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా నేను రెడీగా ఉంటాను తన అంకుల్ ని ఎదుర్కోవడానికి. అదే డేమోన్ వర్సెస్ ఏమోన్. నేనైతే సీజన్ 2 లోని బాగా ఈగర్లీ వెయిట్ చేస్తుంది వీళ్ళిద్దరి ఫేస్ ఆఫ్. సో ఖచ్చితంగా సీజన్ 2 లో వీళ్ళిద్దరికి ఫైట్ పెట్టకుండా డిసప్పాయింట్ చేయకూడదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరికి సంబంధించి ఒక క్లాష్ అయితే ఉండాలి. ఎందుకంటే ఇద్దరు కూడా ఆర్గన్స్, పైగా ఈవిల్నెస్ ఉన్న వాళ్ళు రూల్స్ ఎక్కువగా పాటించారు. ఇద్దరికి సరిపోతుంది. పోతే ఈ విషయాలు క్రిస్టియన్ గోల్ తో అయితే మాత్రం ఇక్కడ చెప్తున్నాడు ఏమోన్. ఏమోన్ యొక్క కాస్టింగ్ కూడా చాలా బాగుంది. బుక్స్ లో కూడా ఏమోన్ తన 1 eye తోటి కొద్దిగా క్రూరంగా కనిపిస్తాడు, బట్ ఈ యాక్టర్ కాస్టింగ్ కూడా బాగా సూట్ అయింది. తర్వాత సీక్వెన్స్ లోని వేగార్ అయితే కనిపిస్తుంది. సీజన్ 1 ఎండింగ్ సీక్వెన్స్ లేదంటే సీజన్ 2 లోని వార్ కి వెళ్లే సీక్వెన్స్ అనేది క్లారిటీ తెలియదు. బట్ కింద అయితే మాత్రం సర్ క్రిస్టియన్ గోల్ తన ఆర్మీతో కలిసి బ్యాటిల్ కి వెళ్తున్నట్టు ఒక సీక్వెన్స్ కూడా చూపించారు. తర్వాత ఆటో హైట్ ఎవరైతే మాత్రం జరగబోయే వినాశనం గురించి, దాంతో పాటు మనం దీన్ని ఎలా డీల్ చేయాలని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా ఏగాన్ అయితే మాత్రం ఇక వార్ కి అయితే మరి యుద్ధమే సరే సిద్ధం కండి. ఇక గ్రీన్స్ కూడా వార్ కి ఏ విధంగా స్టార్ట్ అయ్యారనే దాని గురించి. ఆ తర్వాత అయితే మాత్రం ఇక్కడ ఎలిసెంట్ కొద్దిగా బాధపడుతున్నట్టు. ఎందుకంటే తన క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుండి చైల్డ్హుడ్ ఫ్రెండ్, తన మీదకి ఇప్పుడు వార్ కి వెళ్ళేలాంటి సిచువేషన్ వచ్చేసింది. సీజన్ 1 లోనే తన క్యారెక్టర్ కి సంబంధించి ఒక డైలాగ్ చెప్పారు కదా, నువ్వు చిన్నప్పుడు వెళ్ళి ఫాదర్ కి, ఆ తర్వాత హస్బెండ్ కి, ఇప్పుడు నీ కొడుకు ఎవరికో ఒకరి కింద సర్వర్ గా బతకడం తప్ప నువ్వు నీకంటూ ఒక డిసిజన్ తీసుకోవడం, క్వీన్ గా మారాలని అనుకోలేదని చెప్పి. అప్పటి వరకు ఈ క్యారెక్టర్ మీద తేడా వైపు ఉండేది. ఎందుకంటే రెనేరా తోటి చైల్డ్హుడ్ నుండి మంచిగా ఫ్రెండ్ గా అమాయకంగా ఉంటూ తర్వాత మొత్తం అడ్వాంటేజ్ తీసుకునే విధంగా క్వీన్ గా అంత అధికారం చలాయిస్తుంది. బట్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనకి ఇంకొక చాయిస్ లేదనేది కూడా మనకి సీజన్ 2 లోనే కంప్లీట్ గా తన క్యారెక్టర్ ఆర్క్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలా అని చెప్పి రెనేరా కూడా కంప్లీట్ గా గుడ్ పర్సన్, శాంతికి చిహ్నం అయితే కాదు, కానీ తనకైతే కంప్లీట్ హక్కు ఉంది థ్రోన్ మీద. అండ్ తనకు రావాల్సింది ఎప్పట్లలో తీసుకుంటున్నారు, లాక్కుంటున్నారు అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే సింపుల్, తన ఒక ఫీమేల్ కాబట్టి క్వీన్ గా యాక్సెప్ట్ చేయలేకపోయారు. అదొక పెద్ద ప్రాబ్లం అయింది. తర్వాత ఈ ట్రైలర్ ఎండింగ్ అయితే మాత్రం ప్రిన్సెస్ హెలెనా యొక్క డ్రీమ్ ఫైర్ డ్రాగన్ ని చూపించారు. మొత్తానికి తనైతే మాత్రం కంట్రోల్ చేయడానికి రెడీ అవుతుంది డ్రీమ్ ఫైర్ ని. యాక్చువల్ గా బుక్స్ లోని డ్రీమ్ ఫైర్ ని అయితే మాత్రం హెలెనా ఎక్కువగా యూజ్ చేయదు. రీజన్ ఏంటంటే తను డ్రీమ్స్ ద్వారా ఫ్యూచర్ ని చూడగలుగుతుంది. సో డ్రాగన్ కన్నా తను తన సొంత పవర్స్ ని యూజ్ చేద్దామని అనుకుంటుంది. లైక్ ఎగ్జాంపుల్ గా 3-eyed డ్రాగన్, అదే బ్రాండ్ షాక్ క్యారెక్టర్ అయితే మీకు గుర్తుండి ఉంటుంది. సో మొత్తానికి అక్కడతో ట్రైలర్ అయితే మాత్రం ఎండ్ అయింది. మరి చూడాలి ఈ వార్ లో ఎవరు విన్ అవుతారు. ఈ వార్ కంప్లీట్ గా సీజన్ 2 తోటి ఎండ్ అయిపోతుందా లేదంటే మళ్ళీ కంటిన్యూ అవుతుందా. చాలా ఉంది స్టోరీ అయితే మాత్రం తెలుసుకోవడానికి. బట్ తర్వాత ఏ విధంగా మూవ్ అవుతుందని సస్పెన్స్ అయితే మాత్రం ప్రతి మూమెంట్ క్రియేట్ అవుతుంది. సో మొత్తానికి మీకైతే ట్రైలర్ బ్రేక్ డౌన్ కంప్లీట్ గా అర్థమైంది ఏ విధంగా సీజన్ 2 ఉంటుంది అనే దాని గురించి కొంత హెల్ప్ అయింది నా వీడియో అనుకుంటున్నాను. అండ్ మీరు గ్రీన్ టీమా లేదంటే బ్లాక్ టీమ్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లోని గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఫ్యాన్స్ కు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.